రైట్ ఫణేంద్ర ఫణేంద్ర గారు ఎస్ మనకి ఎస్ కరాటే కళ్యాణ్ గారు జాయిన్ అయ్యారు. ఎస్ నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. ఎస్ మేడం, చూసే ఉంటారు వీడియో. దాని గురించి అంటే ఏ స్థాయిలో చర్చ జరుగుతుందో మీకు తెలిసిందే. ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా యూట్యూబ్ ఒక ఇన్స్టా ఖాతాను తీశారు. తర్వాత ఆయన పెట్టిన వీడియో కూడా చూసి ఉంటారు. ఇంకొక చెయ్యి పోయినా, 2 కాళ్ళు పోయినా, మొండెం పోయినా తలతో అయినా మాట్లాడుతూ తీసేస్తే తల తీసేయాలంట. ఏం చెప్తారు అసలు? వాడికి మళ్ళీ రివోక్ అయిపోయింది, మీకు తెలియని విషయం. ఎస్, ఇప్పుడే వచ్చింది అకౌంట్, మళ్ళీ బ్యాక్ వచ్చింది. బట్ ఏంటంటే మెటా వెరిఫికేషన్స్ పెట్టింది. సో దానివల్ల ఏదో వాడు మళ్ళీ ఏదో నాకు తెలిసి మేనేజ్ చేశాడు అని అనుకుంటున్నాను నేను. పోలీసులకు కూడా తెలియదంట ఈ విషయం. పోలీసులు కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేసి మాకు సంబంధం లేదు, మాకు తెలీదు ఈ విషయం, మళ్ళీ వెనక్కి వచ్చినట్టు కూడా అని పోలీసులు ఇప్పుడే అడిగితే కూడా చెప్పారు. ఆర్టీవీలో కూడా అడిగితే చెప్పారు వాళ్ళు ఇప్పుడే. సో వాడికి ఇప్పుడు అయిపోయింది కదా అని వదిలేసేది లేదండి. వాడినైతే ఇండియాకి రప్పించాలి. భారతదేశాన్ని తిట్టినప్పుడు భారతదేశాన్ని ఏ విధంగా అయితే తోలనాడాడో అలాంటి వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు. ఖచ్చితంగా వాడికి మాత్రం శిక్ష పడుతుందండి. కాలం ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఈ సీతమ్మ తల్లిని ఎవరైతే మాట్లాడారో, భారతదేశాన్ని నా మాతృభూమి అని చెప్పుకోవాల్సిన మాతృభూమిని ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. కానీ భారతదేశాన్ని తోలనాడుతూ దరిద్రగొట్టు పాస్పోర్ట్ ఇదని చెప్పి ఇట్లా మాట్లాడడం అనేది వాడికే చెల్లింది. అలాంటి వాడిని మనం ఇంకా భరించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కాబట్టి మనం ఇచ్చిన ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో దానివల్ల వాడికి ఈరోజు నోటీసులు వెళ్ళాయి, వాడికి బ్లాక్ అయింది ఇన్స్టాగ్రామ్. మళ్ళీ రివోక్ చేయించుకున్నాడా లేదా, ఏం జరిగింది అనేది పక్కన పెడితే, వాడికి కూడా తెలిసి ఉదయం ఒక వీడియో చేశాడు, పోయింది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని. మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నాడు, పాతది ఇంకోటి ఏదో ఉందన్నాడు. కాళ్ళతో నడుచుకుంటా వెళ్తాను, కాళ్ళు కూడా తీసేస్తే దెక్కుంటా వెళ్తాను అన్నాడు. సరే, ఆ కాళ్ళు తీయడానికి ఆ యూట్యూబ్ నే ప్లాన్ చేస్తున్నాం మేము. ఆ యూట్యూబ్ నే మనం టార్గెట్ చేద్దాం. అదే పని చేసి చేయాల్సింది చేస్తే ఆటోమేటిక్ గా సరిపోతుంది. అంటే తన ఆదాయం అదే అని చెప్తున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ చెప్తున్నాడు, ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చెప్పారు. నన్ను ఏమీ చేయలేరన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తన మెదడు ఉందంట, ఆ మెదడులో కుక్కలు లేకపోతే బత్తాయిలు, వారిని ఎలా ముప్పతిప్పలు పెడుతున్నానో, ఇవన్నీ అంటే ఇంత పరిభాష మాట్లాడడం, ఇంత తోళ్ళాడటం, అసలు అంటే చర్యలు తీసుకోరన్నటువంటి ఒక ఏమంటారు పొగరతో మాట్లాడుతున్నాడు అనుకోవాలా, పిచ్చితో మాట్లాడుతున్నాడు అనుకోవాలా? వాడికి డబ్బు, అహంకార మదం, నడమంత్రపు సిరి అంటారు కదా, అది వస్తే ఒక రూపాయి అడుక్కుంటూ వెళ్ళాడండి వాడు ఒక రోజు. ఈ రోజు కూడా మనందరం వేసాం, నిజంగా ముష్టి మనందరం వేసాం. ఒక ముష్టి వేస్తే ఆ ముష్టి తీసుకొని బ్రతుకుతున్న వాడు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడంటే మనం ఏమి చెప్పాలంటే, డబ్బు మదం అంటే ఎప్పుడైనా సరే డబ్బుని పొందగానే దానికి లక్ష్మీదేవికి విలువ ఇచ్చిన వాడి దగ్గర ఉంటుందండి అమ్మవారు. విలువ ఇవ్వని వాడి దగ్గర ఎట్లా వెళ్ళాలో ఆవిడికి తెలుసు. ఒక రోజు మళ్ళీ రూపాయి ఇవ్వండి అని అడుక్కునే స్థాయికి రాకూడదని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే బుద్ధి రావాలని కోరుకుంటున్నాను. ఒకటి మాత్రం చెప్తున్నానండి, వాడు ఏమైనా సంపాదించుకోమనండి, అవును రావాలి. కానీ మనం మనస్ఫూర్తిగా మనం కూడా ఏంటంటే బుద్ధి రావాలి. వాడికి ఒకప్పుడు కత్తి మహేష్ ఏమయ్యాడో తెలుసు. మొన్న ఇంకొకరు 2-3 పేర్లు చెప్పక్కర్లేదు. చాలా మందికి సీతమ్మ జోలికి వచ్చిన ఎవడైనా అంతే. సీతమ్మ తల్లితో ఏదో మాట్లాడితే నేను 2 నెలలు జైల్లో పెట్టించే ఒకడిని. వాడు బయటికి కూడా రాకుండా వచ్చాక కూడా కేసు సారీ అమ్మ క్షమించండి అని అడిగాడు. సీతమ్మ తల్లితో ఏదో పెట్టిన పోస్ట్ పెట్టినందుకే 2 నెలలు అడుగుతాడు. 42 రోజుల్లో ఉన్నాడు, అది వేరే విషయం. బట్ ఒకటండి చెప్తున్నా, క్లియర్ గా అమ్మవారి జోలికి వచ్చిన వాడికి బుద్ధి రావాలి అంటే భగవంతుడికి తెలుసు ఎప్పుడు ఎక్కడ పాపం పండాలో. అంతవరకు వెయిట్ చేశాడు. మనం కేసు పెట్టాము. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ పోయినా నాకేం కాదన్నాడు. వాడు యూట్యూబే ఆదాయం అన్నాడు కదా, యూట్యూబే నా ముఖ్య వనరు అన్నాడు కదా. ఆ యూట్యూబ్ నే మనం టార్గెట్ చేస్తున్నాం. మనం ఏం చేయాలి అన్ని చేయొచ్చు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. పాస్పోర్ట్ ని డిపోర్ట్ చేస్తాం, పక్కగా పాస్పోర్ట్ డిపోర్ట్ చేస్తే ఫ్రీజ్ అవ్వాలి, అయ్యేటట్టు చేస్తాం. అక్క ఐటమ్ గాడు దేహి అని చెప్పేసరి మహిళలకి కాళ్ళు పట్టుకోవాలక్కాడు. 10,000 రూపాయలు అవును ఫని, 10,000 రూపాయలు ఇస్తాను రండి, లైవ్ లోకి రండి అని మాట్లాడుతున్నాడు. 10,000 ఇస్తే లేడీస్ రావాలంట. లేడీస్ రావాలి, లేడీస్ అందరూ కూడా వాడికి అంటే వాడు చెప్పినట్టు వింటే 10,000 రూపాయలు ఇస్తాడా వాడు? అంటే లేడీస్ భారతదేశ మహిళలు 10,000 రూపాయలకు అమ్ముడుపోయే వాళ్ళకి కనబడ్డా వాడికి పరిస్థితి. అక్క బత్తాయిలు అది ఇది అని చెప్పి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆరెంజెస్ పట్టుకుని బత్తాయిలు అంటాడు. బత్తాయి అంటే ఏంటి, ఆరెంజ్ అంటే కూడా తెలియదా? బత్తాయిలు అంటే ఎవరన్నా అసలు
చేస్తున్నాడు. వాడికి పడని కలర్ సాఫ్రాన్, ఎందుకంటే వాడు గొర్రెగా కాబట్టి, అక్క వాడు గొర్రె హైదరాబాద్ వేషాన్ని వేశాడు కాబట్టి. అక్క హైదరాబాద్ లో Right, ఫణీంద్ర గారు. మన వైజాగ్ లో అక్క సార్ చెప్పండి. ఎస్ ఒకసారి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ మేడం, ఒకటి ప్రధానంగా అంటే గతంలో ఇదే అన్వేషణ చాలామంది తను చేసిన పనులకు సంబంధించి వారికి నచ్చిందనో లేకపోతే మంచి పని చేశారనో కారణంతోనో సమర్థిస్తూ కొన్ని పోస్టులు చేయటం, నా అన్వేషణ గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు మాట్లాడట్లేదు. అది అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది ప్రముఖ వ్యక్తులైనా ఉండొచ్చు. కానీ ప్రభుత్వాలు, ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం, అంటే తెలంగాణ ప్రభుత్వంలో తీసుకున్న చర్యలు ఆంధ్రలో కనిపించడం లేదన్నటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఒక సందేహాలు వీటిపై ప్రధానంగా ఏం చెప్తారు? ఆ దిశగా ప్రభుత్వాలు వెళుతున్నాయా, ప్రయత్నాలు చేస్తున్నారా, ఏం చెప్తారు మేడం? సార్ అసలు 100% సార్ ప్రభుత్వం అనుకుంటే, ఫణీంద్ర గారు ఒక్క నిమిషం చెప్పండి మేడం. ప్రభుత్వాలు అనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎవరైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే ఇమ్మీడియట్ గా వాడు ఎప్పుడో వస్తాడండి. ఎగ్జాక్ట్లీ అక్క. I believe this. ఎవ్వరు అనుకోవట్లేదు. నిజంగా పోలీసు వారు కూడా చాలా స్లోగా ఉన్నారు, అది కూడా చెప్తున్నా. పోలీసు వారు కూడా స్లోగా ఉన్నారు. ఈ పార్టీకి వాడి మీద రెడ్ కార్నర్ ఇంకా బ్లూ కార్నర్ అలాగే లుక్అవుట్ నోటీసులు ఎప్పుడో ఇవ్వాలి. ఎందుకంటే వాడు భారతదేశాన్ని తిట్టాడు. మొన్న మోడీ కన్నా గాడిద బెటర్ అని మాట్లాడాడు. అంటే ఏం మాట్లాడుతున్నాడని వాడు పిల్లలతోని ఏ విధంగా మాట్లాడుతున్నాడని వాడు చేసిన వీడియోలు చూస్తే, థాయిలాండ్ లో మీకు ఎవరైనా అమ్మాయిలు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి అని ఒక వీడియో పెట్టాడు. అంటే వాడు బ్రోకరేజ్ చేస్తున్నాడు డైరెక్ట్ గా. ఇలాంటి వెధవల్ని ఏ విధంగా మాట్లాడుతున్నాడో, ఏ విధంగా చెప్తున్నాడో, ఇలాంటి వీడియోలు చేసే వాడికి సపోర్ట్ చేయాలా మనం? ఇలాంటి వీడియోలు చేసేవాడిని ఎందుకు మనం ఇంకా ఉపేక్షించాలి? ఈ వెధవని మాత్రం ఖచ్చితంగా వదిలేదే లేదండి. ఇలాంటి వెధవలకు సపోర్ట్ చేసిన ప్రతి వెధవలు కూడా నేను తిడతా, ప్రతి వెధవిని తిడతా, అది ఎవరైనప్పటికీ కూడా. ఒకటి మాత్రం నిజం, ప్రభుత్వాలు పనిచేయట్లేదు, ప్రభుత్వాలు కరెక్ట్ గా చేయట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుకుంటే ఇలాంటి వెధవలు ఈజీ. వీడు దేశద్రోహి కాదు అనడానికి భారతదేశంలో ఉంటూ పాస్పోర్ట్ లో నువ్వు అత్యుత్తమైన నీకు ఏదైనా నీకు ఒక అధికారికంగా నువ్వు చెప్పుకోవాలంటే పాస్పోర్ట్, భారతదేశం చిహ్నము నీకు ఒక రాజముద్రతో వేసినది ఏది ఉందంటే భారతదేశంలో నాకు పౌరసత్వం ఉందని చూపించుకునేది భారతదేశ పాస్పోర్ట్. దాన్ని పట్టుకొని చెత్త పాస్పోర్ట్ అన్నప్పుడే నువ్వు దేశద్రోహివి. ఆ పాస్పోర్ట్ తో అక్కడికి వెళ్ళేవరా నేను ఒక మాట చెప్తున్నా. ఆడ పొరపాటున హైదరాబాద్ లో కనబడితే మా అక్క చేతిలో చెప్పదెబ్బలు తింటాడు, మా కళ్యాణి అక్క చేతిలో. ఆడ పొరపాటున ఉత్తరాంధ్రలో కనుక, ఆడ వైజాగ్ లో కానీ విజయనగరంలో కానీ కనబడితే కనుక 100% మా చేతిలో దెబ్బలు తింటాడు. రైట్ ఫణీంద్ర గారు, వచ్చే ధైర్యం అంత లేదులంటే ఉండుంటే ఆయన అలా మాట్లాడేవాడు కదా, అది వేరే విషయం. ఓకే.